అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మీరు వినబోతున్న మరియు చూడబోతున్న దేవాలయం విశేషాలు మన తిరుమలగిరి సికింద్రాబాద్ సూర్య దేవాలయం. ఇవి మాలాగారు చల్తే చల్తే వ్లాగ్లో 2011లో రాసుకున్న విశేషాలు నేను మీకు వినిపించబోతున్నాను. సూర్యుడిని మనము ప్రత్యక్ష భగవానునిగా పూజిస్తాము. సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు. శ్రీ సూర్య భగవానుని దాదాపు ప్రతి ఆలయంలో ఉన్న నవగ్రహాలలో ఉంచి పూజిస్తూ ఉన్నప్పటికీ ఆయనకు విడిగా దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో నాకు తెలిసినవి కోణార్క్ దేవాలయము, అరసివిల్లిలోని సూర్య దేవాలయము. అందులో అరసివిల్లి దేవాలయాన్ని నేను చూశాను. సికింద్రాబాద్ తిరుమలగిరి క్రాసింగ్ దగ్గర సూర్య దేవాలయము ఉన్నదని 5-6 నెలల క్రితము ఎందులోనో చదివాను. అప్పటి నుంచి అక్కడ నాకు తెలిసిన వారిని దాని గురించి అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవరూ చెప్పలేకపోయారు. నిన్న తిరుమలగిరిలో ఉన్న మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మాటల్లో ఇక్కడెక్కడో సూర్యదేవాలయం ఉందట, నీకు తెలుసా అని అడిగాను. ఎక్కడో ఏమిటి, మా ఇంటి వెనుకనే ఉంది, చాలా బాగుంటుంది, మా ఇంటికి ఎవరొచ్చినా తీసుకువెళ్తాము. ఇన్నేళ్ల నుంచి వస్తున్నావు, నీకు చెప్పలేదా, నిన్ను తీసుకెళ్ళలేదా అని చాలా ఆశ్చర్యపోయింది మా కజిన్ డాక్టర్ కుమారి. ఓరిని చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఇక్కడ పక్కనే ఉంచుకొని ఎంత వెతుకుతున్నాను అనుకున్నాను. అడ్రస్ తెలిసాక ఆలస్యం ఎందుకని అప్పుడే ఆ దేవాలయానికి వెళ్ళాము. అంతే, దేనికైనా టైం రావాలి. ఈ సూర్య దేవాలయము విశాలమైన ప్రాంగణంలో ఉంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సూర్య దేవాలయము, గేటుకు కుడివైపున సత్యనారాయణ స్వామి ఆలయము ఉన్నాయి. చిన్న కొండను తొలిచి గర్భాలయంగా చేశారు. అందులో సూర్యభగవానుడు కొలువు తీరి ఉన్నాడు. సప్తాశ్వారూఢుడైన స్వామివారు చతుర్భుజుడు. శంఖు చక్రములు ధరించి రథము తోలుతూ స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారు ఎంత కళగా ఉన్నారో చెప్పలేను. చూసేందుకు 2 కళ్ళు చాలవనిపించింది. అరసవిల్లిలోని స్వామివారి కంటే ఇక్కడి స్వామివారే చాలా కళగా ఉన్నట్లు నాకు అనిపించింది. ఈ స్వామివారిని వివిధ వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు దర్శిస్తే ఆ బాధలు తొలుగుతాయట. ఆలయం ముందు వైపు పైభాగంలో సూర్యభగవానుని విగ్రహం దర్శనమిస్తుంది. సూర్యాలయం పక్కనే అశ్వత్థ వృక్షం ఉంది. దానికి కొంచెం పక్కగా శివలింగమును స్థాపించారు. శివలింగం పక్కన సరస్వతి ఆలయం ఉంది. అక్కడ సరస్వతి చేతిలో వీణను అలంకరించారు. మా కజిన్ కొద్ది నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వివాహము తర్వాత కొడుకును కోడలిని అక్కడకు తీసుకువెళ్ళిందట. అదే రోజు ఎవరో భక్తులు ఆ వీణను అమ్మవారికి సమర్పించుకున్నారట. ఆ వీణను మా కజిన్ కోడలు వారి పర్మిషన్తో కొద్దిసేపు వాయించిందట. ఇక్కడ సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని, అమ్మవారి ముందు అక్షరాభ్యాసము చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకము. సరస్వతి ఆలయం పక్కనే నాగదేవత ఆలయం ఉంది. ఇక్కడ నాగదోషాలు ఉన్నవారు అర్చిస్తే దోషాలు తొలుగుతాయి అంటారు. గేటు దగ్గరగా ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతం చేసుకోవచ్చు. ఈ ఆలయాలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. ప్రతిరోజు చేసే పూజలు కాక రథసప్తమి రోజున, సంక్రాంతి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో హోమము చాలా బాగా చేస్తారట. అప్పుడు చాలా రష్ ఉంటుందట. సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పోచయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను వృత్తిరీత్యా ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు. పోచయ్య ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాడు.
రాను రాను సూర్యభగవానునిపై నమ్మకం పెరిగి సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. ఒకసారి పని మీద కలకత్తాకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు సూర్యుని గురించి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. అలా సూర్యుని గురించి తెలుసుకున్న ఆయనకు సూర్యుని మీద నమ్మకం ఇంకా పెరిగింది. కలకత్తా నుంచి తిరిగి వచ్చాక సూర్యదేవాలయం నిర్మించాలనుకున్న ఆయనకు సోదరితో పాటు మరికొందరు భక్తులు చేయూతనిచ్చారు. దీనితో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశము అనువైన ప్రాంతంగా గుర్తించారు. 1962లో అక్కడ చిన్న పాకను నిర్మించి అందులో స్వామిని ఉంచి ప్రతిరోజు ఉదయము సాయంకాలము దీపం వెలిగించి పూజలు చేసేవారు. 1964వ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న ఆలయాన్ని నిర్మించి శ్రీ సూర్య భగవానుడితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి మరియు సూర్యుని జనన తిథి అయిన రథసప్తమి పర్వదినాన విశేష పూజలు జరుగుతాయి అన్నాను కదా. ఇప్పుడు రాబోతున్న సంక్రాంతికి మీరు కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోండి. 108 ప్రదక్షిణలు 12 వారాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడి భక్తుల నమ్మకం. సూర్యుడు 12 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుండడం వలన 12 ఆదివారాలు ఈ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ దేవాలయం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, సాయంకాలం 5 నుంచి 7:30 వరకు తెరిచి ఉంటుంది. తప్పక చూడవలసిన ఆలయము. మీరందరూ తప్పక దర్శించండి. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.